శ్రీకృష్ణాయ నమః. భగవద్గీత 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగము 1 నుంచి 11 శ్లోకాలు భావాలు. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ సంశసి యేత్రేయయేతయోరేకం తన్మే బ్రూయి సునిశ్చితం. అర్జునుడు అడుగుతున్నాడు, కృష్ణ, కర్మ సన్యాసంను గూర్చి చెబుతావు, మళ్ళీ కర్మయోగాన్ని గూర్చి చెబుతావు. ఈ రెండిటిలో ఏది శ్రేయస్కరమో ఆ ఒక్కదానినే నా కోసం నిశ్చితంగా చెప్పు. శ్రీ భగవాను వాచ సన్యాసం కర్మయోగచ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. శ్రీ భగవానుడు చెబుతున్నాడు, కర్మ త్యాగము కర్మయోగము 2 మోక్ష సాధనాలే. కాని ఆ రెండిటిలో కర్మత్యాగము కంటే కర్మయోగమే శ్రేష్టము. జ్ఞేయస్స నిత్య సన్యాసీ యో నద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. అర్జున, ఎవరిని ద్వేషింపని వాడు, దేనిని కోరని వాడు నిత్య సన్యాసి. అతడు ద్వంద్వాల నుండి విడిపడ్డాడు కనుక బంధాల నుండి సుఖంగా విముక్తుడవుతాడు. సాంఖ్యయోగౌ పృథగ్బలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యక్ ఉభయోర్నిందతే ఫలం. సాంఖ్యము వేరు, యోగము వేరు అని వివేకము లేని వారు చెబుతారు, పండితులు చెప్పరు. ఆ రెండిటిలో ఒక్కదానిని చక్కగా ఆచరించిన వాడు రెండిటి యొక్క ఫలాన్ని పొందుతాడు. యస్యాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. జ్ఞానులు ఏ స్థానాన్ని పొందుతున్నారు, కర్మయోగులు కూడా అదే స్థానాన్ని పొందుతున్నారు. జ్ఞానయోగమును కర్మయోగమును ఒకటిగా ఎవడు దర్శిస్తాడో వాడే నిజముగా దర్శించేవాడు. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేనాధిగచ్చతి. అర్జున, కర్మయోగము లేకుండా సన్యాసమును పొందడం కష్టము. యోగయుక్తుడైన మననశీలుడు బ్రహ్మమును శీఘ్రంగా పొందుతాడు. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మా భూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. యోగయుక్తుడు పరిశుద్ధమైన హృదయము కలవాడు, తనను తాను నిగ్రహించుకున్నవాడు, ఇంద్రియములను జయించినవాడు, సర్వ ప్రాణుల యందలి ఆత్మ తన ఆత్మ ఒక్కటే అని తెలిసినవాడు, కర్మలు చేస్తూ ఉన్న కర్మల చేత అంటబడడు. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పశ్యన్ జిఘ్రన్ అశ్వన్ గచ్చిన్ స్వపన్ శ్వసన్ పలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియానింద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. పరమాత్మ తత్వమును తెలిసిన యోగయుక్తుడు
చూస్తూ వింటూ తాకుతూ వాసన చూస్తూ తింటూ నడుస్తూ నిద్రిస్తూ శ్వాసిస్తూ మాట్లాడుతూ ఏడుస్తూ గ్రహిస్తూ కళ్ళు తెరుస్తూ మూస్తూ కూడా ఇంద్రియ విషయాలలో ప్రవర్తిస్తున్నాయని గాని నేనేమి చేయడం లేదు అని భావిస్తాడు. బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంబస. కర్మలను భగవానునికి సమర్పించి ఫలాసక్తిని విడిచి కర్మలు చేయువాడు తామరాకు నీటి చేత ఎలా అంటబడదో పాపము చేత అతడు అలా అంటబడడు. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగత్యక్త్వాత్మశుద్ధయే. యోగులు ఫలాకాంక్షను త్యజించి కేవలము శరీరము మనసు బుద్ధి ఇంద్రియములతో చిత్తశుద్ధి కొరకు కర్మలను ఆచరిస్తారు.